అభిరాము అలాగే ఓనును అని ఈ ముగ్గురు కూడా 250 మందిని తీసుకువెళ్ళి దేవుని గుడారం ఎదురుగా మోషే గారి దగ్గర అహరోను దగ్గర దెబ్బలాటకు దిగారు. నిన్నేనా ఎంచుకుంటా, మమ్మల్ని ఎంచుకోలేదా అంటే వాళ్ళంటారు, అయ్యా నీ పని నీకు అప్పచెప్పాడు కదా, నీ పని నువ్వు చెయ్యాలి. అది మానేసి నా పని నువ్వు చేస్తానంటావేంటి? ఎవరికి అప్పచెప్పిన పని వాళ్ళు చేయాలి, అంతే కదండి. అన్ని పనుల మీద నేనే అధికారం ఉంటే ఎలా కుదురుతుంది? పెద్ద పెద్దగానే ఉండాలి, చిన్నగానే ఉండాలి. ఎందుకు నిన్ను ఆ పని మీద అప్పచెప్పాడంటే ఆ పనికి నువ్వు సమర్థుడు అని, పెద్దవాడు కూడా అంటే ఆ పనికి వాడు సమర్థుడని, అంతే తప్ప కానీ సమర్థత లేని పని నువ్వు చేస్తానని పరుగులు పెడితే ఎక్కడో తప్పు చేస్తావని దేవుడికి తెలుసు. కాబట్టి ఆ సమర్థత లేని పని మీద నిన్ను పెద్దగా నియమించలేదు. నిన్ను ఏ పని మీద అయితే పెట్టాడో ఆ పని సక్రమంగా నమ్మకమైన దాసుడిగా పనిచేస్తూ ఉండాలి. అది మానేసి వీళ్ళ ముగ్గురు కూడా మోషే గారిని తిరగబడ్డారు. నీవేనా దేవుని సేవకుడు? నీవు ఎలా